హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ మహేష్. చాలామంది పేషెంట్స్ వస్తూనే ఉంటారండి మన దగ్గర. బట్ సర్జరీస్ అయిపోయిన తర్వాత మనము డిలే చేయడం వలన, అంటే ఎర్లీ మొబిలైజేషన్స్ స్టార్ట్ చేయకుంటే నెక్స్ట్ కండిషన్ ఏంటి అనే ఈ కేస్ని మనం ఇప్పుడు చూపిస్తా చూడండి. యా, లిజన్. హ్యాండ్స్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫింగర్స్ కాంట్రాక్షన్స్ అన్నీ బాగా అయిపోయాయి చూడండి. ఫింగర్స్, దాని తర్వాత రిస్ట్ నుంచి ఎల్బో. ఓకే, సో ఇలా ఎందుకు అవుతుందంటే మ్యాక్సిమము సర్జరీస్ అయిపోయిన తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్ మొబిలైజేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చేయి కదలియకుండా, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ లేకుండా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా సివియర్ కాంట్రాక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా కాంట్రాక్చర్స్ ఫామ్ కావడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైము ఆ కాంట్రాక్చర్ రిలీజ్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా, మీరు చిన్న ఆపరేషన్ చేయించుకున్న టెండాన్ ఆపరేషన్ కానీ, మజిల్ ఆపరేషన్ కానీ, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఓకే, నర్వ్ ఇంజురీ అయినప్పుడు కానీ, వాట్ ఎవర్ మేబీ ఆపరేషన్స్ మీరు వెళ్తున్నారంటే నెక్స్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ మొబిలైజేషన్స్ అనేవి చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా కాంట్రాక్చర్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేసినామంటే నార్మల్గా ఎలా మన హ్యాండ్ వర్క్ అవుతుందో అలా మనం మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆ జాయింట్ మొబిలిటీ, ఆ జాయింట్ మ్యానిపులేషను, ఆ జాయింట్ యొక్క స్థితిని మొత్తం మార్చేయచ్చు. ఒకవేళ లేదు అపోహపడి మీరు డాక్టర్ని అడగకుండా మీ ఉద్దేశపూర్వకంగా మీరే ఇలా స్ట్రక్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఇలా చాలా కాంట్రాక్చర్ అనేవి ఏర్పడుతుంది. సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కరెక్ట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి ఎప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ మొబిలైజేషన్ స్టార్ట్ చేయాలి అనేది మీరు పర్టికులర్గా అడగండి. ఏ ఆపరేషన్ అయినా ఎర్లీ ఇంటర్వెన్షన్ మొబిలైజేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ సిఏబిజీ అంటే కార్డియో యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళకు కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ మొబిలైజేషన్